నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాత్రికేయులపై సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకరుల సమావేశం. వైభవంగా నేటి నుండి ప్రారంభమైన శ్రీ జమ్ముల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు. సంఘటిత అసంఘటిత కార్మికుల ఈశ్రామ్ పోర్టల్ నమోదుపై అవగాహన కల్పించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్. భువన విజయం కళాశాలలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం. ఈ నెల 23వ తేదీ కర్నూలు నగరంలో రాయలసీమ మాలల యుద్ధగర్జన మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాల మహాసభ అధ్యక్షుడు. పాత్రికేయులపై సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ వ్యాఖ్యలను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం పట్టణంలోని రామకృష్ణ కళాశాల ఆడిటోరియంలో సాయంత్రం ఏపీయూడబ్ల్యూజే నాయకులు కండే శ్యాంసుందర్లాల్, చలంబాబు, మధు, ఉస్మాన్ బాషా తదితర జర్నలిస్ట్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ జర్నలిస్టుపై సభ్య సమాజం తలదించుకునేలా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడారు. ఇటీవల సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ తాను సస్పెండ్లో ఉండి కార్యాలయంలో వెళ్లి విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సభ్య సమాజం తలదించుకునేలా జర్నలిస్టును దూషించడం తప్పని అన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు జర్నలిస్టులపై పలుచోట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనలు జరిగాయని అన్నారు. అటువంటి ఎమ్మెల్యేల తీరును, వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా వారిని హెచ్చరించడం జరిగిందని తెలిపారు. అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని జర్నలిస్టులపై అనవసర వ్యాఖ్యలు, కక్షపూరితంగా వ్యవహరించరాదని కోరారు. ఒకవేళ జర్నలిస్టులు కక్షపూరితంగా అసత్యాలు ప్రచారాలు చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వారి పట్ల సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. జర్నలిస్టులు పొరపాటు చేస్తే తాము వారిని పిలిపించి పొరపాట్లను సవరించుకోవాలని సూచించడం జరుగుతుందని అన్నారు. సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ సదరు జర్నలిస్టును ప్రత్యక్షంగా కలిసి క్షమాపణలు చెప్పాలని కోరారు. జనవరి 6వ తారీఖున అతను నిన్న రోజున అంటే 10వ తారీఖు నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొందరు సభ్యులు కాంపరేటర్లు వెళ్ళడం సంగతి దేవుడు కానీ పోవడమే పాత్రికేయులు లంజా కొడుకులు అసభ్య పదాలతో దూషించడం మొదలుపెట్టాడు. మరి లక్ష్యమంటే ప్రభాకర్ ఫోన్ మాట్లాడుతూ లోపలికి వెళ్ళడం వల్ల అది రికార్డ్ అయింది. అన్ని విషయాలు కూడా తన రికార్డులో చూపించాడు. చాలా విలేకరు నా కొడుకులు, విలేకరు కాని వాళ్ళు విలేకరులుగా ఉన్నారు. మన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడము అవంతా కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద మనము ఈరోజు అయితే కొన్ని పత్రికల్లో కూడా మనం కూడా వార్త ఇవ్వడం జరిగింది. అతను ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ మనల్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడారు. దాన్ని మనము ఏపీ తీవ్రంగా ఖండిస్తున్నాము. తర్వాత రాష్ట్ర అధ్యక్షులు కానీ రాష్ట్ర కమిటీ చెప్పే ఆదేశాల వరకు మనం ముందుకు సాగుతాం. సబ్ రిజిస్టర్గా ఉండి సస్పెన్షన్కు గురైన సత్తార్ గారు జర్నలిస్టుల గురించి అంత అసభ్యకరంగా పదజాలాన్ని వాడటం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మనం వార్తలను సేకరించి పబ్లిక్ తెలియజేస్తూ కష్టపడుతూ ఎలా మనం ముందుకు సాగుతున్నాం అనేది ప్రతి జర్నలిస్టుకు తెలుసు. వాటి గురించి ఏదైనా ఇబ్బంది అనేది ఉంటే ఆయన డైరెక్ట్ మాట్లాడచ్చు. మీరు పలానా తప్పు చేస్తున్నారు, మీరు ఇబ్బంది పెట్టొద్దండి, మీరు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ఆ విధంగా చెప్పవచ్చు, లేదా చట్టరీత్యా పోవచ్చు. కానీ అసభ్య పదజాలం అనేది వాడటం అనేది ఆయన స్థాయికి తగ్గది కాదు. అది ఆఫీస్ దగ్గర అడుగు కూడా పెట్టలేదు సార్. నేను పోయినా సార్, డాక్టర్ గారు ఒకరు వచ్చింటే వాళ్ళ పని కాలేదంటే చెప్తురండి అంటే నేను పక్కన ఉన్నాను సార్, వస్తాను చెప్పినా సార్. చెప్పి లోపల పోయి కూర్చొని జర్నలిస్ట్ అదర్స్ ఏరే వాళ్ళనంటే నేను మాట్లాడతాను తప్పు. ఒకవేళ అంటే అనుకుంటే సారీ సార్, నేనైతే ఆ విధంగా జర్నలిస్టుల మీద నాకు మంచి అవి ఇదే ఉంది సార్. నాకు ఎందుకంటే నేను కొత్తగా వచ్చిన సర్వీస్ చాలా పెద్ద సర్వీస్ నాది, నేను అందరితో బాగుంటా సార్. నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. అదే మీరు సారీ చెప్పారు ఓకే, కానీ నేను అనేది మీరు ఒక వ్యక్తిని గురించి అతనితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తితోటి డైరెక్ట్ మాట్లాడటం వేరు. అట్లా మాట్లాడుకోవాలి తప్ప ఈ జర్నలిస్టులు అందరూ ఎట్టారు, ఏ పేపర్ లేనివాడు జర్నలిస్ట్ అయ్యాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కేవలం పేపర్ కూడా అవసరం లేదు.
కానీ తప్పు ఉంటే చట్టపరమైన ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రశ్నిస్తే ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తే చాలా యాక్షన్ తీసుకుందిగా. సార్ నేను మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, దానికి తిట్టాల్సిన పని లేదు. అనే సబ్ రిజిస్టర్ సస్పెన్షన్ లో ఉండి ఇతను బాధల్లో ఉండొచ్చు, వ్యక్తిగత సమస్యలు ఏమన్నా కానీ మనకు అనవసరం. ఆ విధంగా జర్నలిస్టులు దూషించడం తప్పు. ఆయన సారీ చెప్పినా కూడా భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా చూసుకోమని చెప్పాం. ఈ పద్ధతిని ఎవరు హర్షించరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక సంఘటనలు మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడికలపూడి శ్రీనివాసరావు అనే ఒక ఎమ్మెల్యే, జయరాం అనే ఒక ఎమ్మెల్యే, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు జర్నలిస్టులను స్థానికంగా ఎట్నే బూత్ పదాలతోటి మాట్లాడటం, దౌర్జన్యంగా మాట్లాడటం, బెదిరించే ధోరణికి వెళ్ళారు. వెళ్తే ఎమ్మటే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యాన ఆ సంఘటనల మీద మనం ఖండించాం, రోడ్డు కూడా ఎక్కాం. వెంటనే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి స్పందించాలని మనం డిమాండ్ చేశాం. వాళ్ళు స్పందించారు, వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు జర్నలిస్టుల మీద మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెప్పారు. అట్నే భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎలాంటి సంఘటనలు, అది అధికారి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే మేము ఒకటే చెబుతున్నాం మీడియాగా, మాలో ఎవరన్నా కక్షపూరితంగా లేదు అసత్యాలని కావాలని ప్రచారం చేసి ఉంటే మీరు చట్టపరమైన యాక్షన్కి ఎప్పుడూ సిద్ధమే. మీరు లీగల్గా వెళ్ళండి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి, మా కాడ ఉన్న ఆధారాలు మేము చూపించుకుంటాం. నిజంగా మా రిపోర్టర్ ఎవరైనా పొరపాటు చేసి ఉంటే మేము వచ్చి ముందుగానే చెప్పి దాన్ని సవరించుకుంటాం. అంతేగాని సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడే పద్ధతులను మాత్రం ఏపీడబ్ల్యూజే హర్షించదు. అలాంటి వాళ్ళు ఇప్పటికైనా కంట్రోల్ కాకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలియజేస్తూ, సత్తారు క్షమాపణ చెప్పడమే కాకుండా భవిష్యత్తులో అలాంటి లేకుండా చూసుకునే విధంగా ఆ స్థానికి ఇవ్వాలి. ఏ జర్నలిస్ట్ని అయితే తిట్టాడో ఆ జర్నలిస్ట్కి నేరుగా అయినా ఫోన్ చేసో కలిసో క్షమాపణ చెప్తే మేము ఆలోచిస్తామని తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణ శివారులోని జమ్ములా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో నేటి నుండి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండుగగా ప్రారంభమైంది. మొదటి రోజు అమ్మవారికి స్త్రీ సూక్త క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత శారద జ్యోతిష పీఠాధిపతి మాడుగుల నాగేంద్ర శర్మ అర్చకత్వంలో చండీ హోమాన్ని నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రేపు మాఘశుద్ధ పౌర్ణమి రోజున తిరునాళ్ల సందర్భంగా బోనాల పండుగ నిర్వహిస్తామని, 13వ తేదీన భక్తుల వినోదం కోసం గాడిదల పందాలను జరుపుతామని ఆలయ కమిటీ కార్యదర్శి గాండ్ల జగన్ తెలిపారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఓం నమో దేవ్యై మహాదేవ్యై. ఆయన అందరూ ఓం మహిషాసుర మర్దిన్యై నమః 21 సార్లు అనుకో. నంద్యాల పట్టణంలో వాయవ్యాన అధిష్టాన దేవతగా వెలసి ఉన్నటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాస్వరూపమైనటువంటి జంబులా పరమేశ్వరి అమ్మవారు కొలచిన వారికి కొంగు బంగారమై అపారమైన సిరి సంపదలు అప్పజెబుతూ ఉన్నారు. మరి ఈ మాఘమాసం
అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం. అందున రేపటి రోజున పౌర్ణమి, మాఘ పౌర్ణమి అంటే అమ్మవారికి బోనాల పండుగ మహోత్సవాలు అపారంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా పౌర్ణమి ముందు రోజున అమ్మవారి యొక్క చండీ హోమం, మహాభిషేక కార్యక్రమాలు విశేషంగా భక్తుల కారణం చేత నిర్వహణ గావింపబడ్డము అనేటువంటిది అమ్మవారి ప్రతిష్ఠ దగ్గర నుంచి కూడా సంప్రదాయంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమం. అయితే ఈ దర్శనాన్ని ఛానల్ వారి కారణం చేత దర్శించిన భక్తులకు కూడా అమ్మవారి అనుగ్రహం అపారంగా ఉండాలి అని మనసారా కోరుకుంటూ, రేపు పౌర్ణమి కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించాలి, తరించాలి అని మనసారా కోరుకుంటూ ప్రతి వారికి కూడా అమ్మవారి ఆశీర్వాదాలు కలుగుగాక. ఈ రోజు నంద్యాల జంబుల పరమేశ్వర దేవస్థానం యందు మాఘశుద్ధ పౌర్ణమి యందు బోనాల పండుగ జరుగుతుంది. దీనికన్నా ముందు చండీ హోమం జరగడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతున్నది. దీనికి అనేక మంది భక్తులు ఇక్కడ వచ్చి చండీ హోమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. దీనికి గాను రేపు బుధవారం మాఘశుద్ధ పౌర్ణమి రోజు బోనాల పండుగ జరుగును. దీనివల్ల భక్తులు చాలా మంది పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. నంద్యాల వాయువ్య దిశలో వెలిసినటువంటి శ్రీ జంబుల పరమేశ్వరి దేవి బోనాల పండుగ జరగడం జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారికి నంద్యాల నలుమూల నుంచి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే అందరూ దాతలు వస్తు రూపేణ, ధన రూపేణ మా గుడి కమిటీ వారికి సహకరించినందుకు మేము ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో నిర్వహించగలుగుతున్నాము. అలాగే మాకు ఈ కార్యక్రమంకు సహకరించినటువంటి అడిషనల్ ఎస్పీ మేడం గారికి, జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ బృందం గారికి, మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు మరియు మా భక్త బృందానికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈశ్రామ్ పోర్టల్ నందు సంఘటిత, అసంఘటిత కార్మికులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బషీరునిసా బేగం తెలిపారు. సమీప సచివాలయాల ద్వారా లేదా ఆన్లైన్లో ఈశ్రామ్ పోర్టల్ నుండి స్వంతంగా ఆయన నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా తెలియజేశారు. మంగళవారం ఆల్మదద్ ఫౌండేషన్ మరియు నంద్యాల జిల్లా వీధి వ్యాపారస్తుల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈశ్రామ్ పోర్టల్ నందు ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేశారు. కార్యక్రమంలో చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఆకుమల రహీం, లేబర్ ఆఫీసర్ సమీర్, రహంతుల్లా, చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సిద్ధయ్య, పట్టణ ఉపాధ్యక్షులు చంద్రపాల్, కార్యదర్శి తిరుమలేష్, సభ్యులు రాముడు, హాసిం బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ ఈశ్రామ్ అనేటువంటిది వీళ్ళకొక్కటే కాకుండా నేను అందరూ అంటే మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే మీరందరూ కూడా ఈశ్రామ్ పోర్టల్లో నమోదు చేసుకోండి. ఈశ్రామ్ పోర్టల్ అనేటువంటిది మన కేంద్ర ప్రభుత్వము రూపొందించినటువంటి ఒక పోర్టల్. ఈ పోర్టల్లో మనకు సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా నమోదు చేసుకోవాలి. సో సంఘటిత రంగ కార్మికులైతే 15,000 కన్నా తక్కువ జీతం ఉండి, తర్వాత మనకు ఈఎస్ఐ పిఎఫ్ ఫెసిలిటీ ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాలి. అసంఘటిత రంగ కార్మికులందరూ నమోదు చేసుకోవచ్చు. అసంఘటిత రంగ కార్మికులు అంటే కేవలం ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఇందాక చెప్పినట్టు వీళ్ళందరూ కూడా మనకు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా నమోదు చేసుకోవచ్చు. ఆశా వర్కర్స్, మిడ్ డే మీల్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఉపాధి హామీ కూలీలు, రైతు కూలీలు, మన ఇంట్లో పని చేసేవాళ్ళు, టైలరింగ్ చేసేవాళ్ళు, చిన్న చిన్న ఈ శారీ బిజినెస్ చేసేవాళ్ళు, గిగ్ వర్కర్స్, ఈ ర్యాక్ పిక్కర్స్ అంటాం, అంటే చెత్త ఏరుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు, గుజరీ వర్కర్స్, వీళ్ళందరూ ఒకరు ఇద్దరని కాదు, ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ ఈశ్రామ్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. సో ఈ అల్మదద్ ఫౌండేషన్ వాళ్ళు, అలాగే మన స్ట్రీట్ వెండర్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పడం ఏంటంటే మన జిల్లాలో దాదాపు 10,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు అని. సో వీళ్ళకందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ 10,000 మందిని మీరు నమోదు చేయించండి, ఖచ్చితంగా నమోదు చేయించాలి. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క స్ట్రీట్కి మీ మెంబర్స్ ఉన్నారు. సో ఆ మెంబర్స్ అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ని కనుక మొబిలైజ్ చేసినట్టయితే వాళ్ళందరూ కూడా నమోదు చేసుకుంటారు. అదేవిధంగా మనకు విలేజ్ స్థాయిలో
అంటే గ్రామ స్థాయిలో కూడా స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. గ్రామ స్థాయిలో కూడా ఈ అల్ మదద్ ఫౌండేషన్ తరపున కానీ, స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ తరపున కానీ వాళ్ళ టీం మెంబర్స్ ఉన్నారు. సో ఆ టీం మెంబర్స్ ని మీరు గనుక ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి ఆల్ వెండర్స్ ని వాళ్ళు మొబిలైజ్ చేస్తారు. మొబిలైజ్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క విలేజ్ లో ఆ విలేజ్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు హౌస్ టు హౌస్ కూడా సర్వే చేయడానికి ఈజీ అవుతుంది. ఆ రకంగా కూడా వీళ్ళు ప్రతి ఒక్క కార్మికుడు ఈ ఈశ్రామ్ లో నమోదయ్యే విధంగా చేసుకోవచ్చు. సో మీరందరూ కూడా అంటే ఈ స్ట్రీట్ మీ అసోసియేషన్ తరపున ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా, మీరు ఎక్కడ క్యాంప్ కండక్ట్ చేసినా కూడా మా ఆఫీసర్లు ఖచ్చితంగా వస్తారు. మేము కావాలంటే మేము ఒక సిఎస్సి సెంటర్ నమోదు చేసుకోవడానికి అవసరమైనటువంటి సామాగ్రిని మనుషులను కూడా పెడతాం. అంటే ఒక సిఎస్సి సెంటర్ అతన్ని పెడతాము, లేదా మీ కంప్యూటర్ సెంటర్ తరపున చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా రావచ్చు. ఆ క్యాంప్కి తీసుకొని రావాల్సినటువంటి ఆధారాలు కేవలం మీ ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళ ఆధార్ కార్డు, ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్, ఇవి 2 ఉంటే చాలు. దీనికి మించి ఏ ఎక్స్ట్రా డాక్యుమెంట్ అవసరం లేదు, ఫోటోలు అవసరం లేదు, ₹1 రుసుము ఫీజు కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేస్తాం. ఈరోజు మా చిరు వ్యాపార సంక్షేమ సంఘ కార్యాలయానికి జిల్లా లేబర్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మేడం గారు రావడం జరిగింది. మరి ఈ శ్రమ్ కార్డు నమోదు విషయంపై మరి మేడం గారు చాలా శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క అసంఘటిత కార్మికుడు అందరూ కూడా నమోదు కావాలి అనే ఒక సదుద్దేశంతో మేడం గారు చాలా ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే మా చిరు వ్యాపారులు కూడా, మా చిరు వ్యాపార సంక్షేమ సంఘం ద్వారా కూడా మా చిరు వ్యాపారులు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా మా కార్యాలయం అల్ మదద్ కంప్యూటర్ సెంటర్ నందు వారికి ఉచితంగానే వీళ్ళు ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. కావున నంద్యాల పట్టణంలో ఉన్న మరి నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రతి చిరు వ్యాపారి కూడా ఈ యొక్క ఈ శ్రమ్ కార్డును ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మా చిన్న వ్యాపార సంక్షేమ సంఘానికి మేడం లేబర్ కమిషనర్ మేడం గారు వచ్చేసి మా చిన్న వ్యాపార సంఘం తరఫున ఒక క్యాంపు ఏర్పాటు చేయడానికని మాకు అడగడానికి వచ్చింది మేడం. ఎందుకంటే మన నంద్యాల పట్టణంలో చిరు వ్యాపారులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎంతవరకు అంటే ఇంతకుముందు మనం ఆధార్ కార్డు కోసం ఏ విధంగా అయితే మనం పోరాడినామో, ఆధార్ కార్డు అప్పుడు ఫస్ట్లో మనం దాని గురించి పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు ఆధార్ కార్డు ముఖ్యమైపోయింది, అలాగే రేషన్ కార్డు కూడా ముఖ్యమైపోయింది. ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు కూడా ఈ శ్రమ్ కార్డు అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ శ్రమ్ కార్డును మన చిన్న వ్యాపారులు అందరికీ ఇప్పిస్తే వాళ్ళకు భవిష్యత్తులో కొన్ని పథకాలు రావడానికి అవకాశం ఉంటుంది. నంద్యాల పట్టణం భువన విజయం జూనియర్ కళాశాలలో ఘనంగా నేడు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల డైరెక్టర్ కౌసర్ బాషా, ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రిన్సిపల్ రామయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని కోరారు. తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ఏఓ ఎస్ కౌసర్, అధ్యాపకులు కృష్ణవేణి, మల్లికార్జున, శేఖర్ పాల్గొన్నారు. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే నీవు అనుకున్నట్టు సాధిస్తావు కనుక అందువచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకొని మీ బంగారు భవిష్యత్తులో అది పురాణాలు బాటలు వేసుకొని ఉన్నతమైన విద్యార్థులందరికీ కూడా మరోసారి వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హూ యామ్ ఐ ఆ ఆంతర్యం మీరు గమనించున్నారు కాబట్టి బిఎస్ఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సార్. అదేవిధంగా అట్లండి సార్.
విద్యార్థులు ఈ దశలో మీ యొక్క శక్తియుక్తులను కూడగట్టుకొని కష్టపడి బాగా చదివి మీరు విద్యారంగంలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని చెప్పి మీకు చదువు చెప్పే గురువులు కానీ మిమ్మల్ని ఎంతో కష్టపడి రాత్రనక పగులనక సంపాదించి మీ పైన ఖర్చు చేసే మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చడానికి మీరు బాగా కష్టపడి వాళ్ళ ఆశయాలను మీరు నెరవేర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే మరి ఒక చిన్న విషయం మీకు చెప్తాను. శ్రీనివాస రామానుజం గ్రేట్ మ్యాథమెటిషియన్, నోబెల్ ప్రైజ్ విన్నర్. మరి ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చినాడు. తమిళనాడు కుంభకోణంలో చదివినాడు. మరి ఆయన చిన్న క్లర్క్ ఉద్యోగము బ్రిటిష్ కాలములో బ్రిటిష్ ఆఫీసులో పనిచేసేవాడు, చిన్న ఉద్యోగం. కానీ మ్యాథమెటిక్స్లో అఖండ మేధావి. ఒకసారి వాళ్ళ ఆఫీసరు ఎన్నో క్యాలిక్యులేషన్స్ ఇచ్చి నాకు 5 నిమిషాలు ఇవన్నీ నాకు ఆన్సర్ చెప్పాలా అన్నాడంట. ఆయన అట్లే ఒక్కసారి చూసి మొత్తము వాటి యొక్క ఆన్సర్లన్నీ చెప్పేసినాడంట. చెప్తే ఆశ్చర్యపోయి నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు చూడాలా అన్నాడంట. అంటే రండి సార్ అన్నాడు. పోయినాడు. వాళ్ళ ఇల్లు చూస్తే శ్రీనివాస రామానుజం ఎక్కడ చూడు మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ ఫార్ములాసు ఆ లెక్కలు చేసిన పుస్తకాలు ఒక రూమ్ నిండా ఉన్నాయంట. ఉంటే ఆ పుస్తకాలను చూసి ఈయనకు అర్థం కాలే లెక్కలు. అర్థం కాక చెప్పినాడంట, నువ్వు ఇంత మేధావి, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నిన్ను బ్రిటన్కు తీసుకుపోతాను, అక్కడ చదువుకో అన్నాడంట. అంటే డబ్బులు లేవు నా దగ్గర, అంటే అన్ని ఖర్చులు నేను భరిస్తాను అని చెప్పి శ్రీనివాస రామానుజాన్ని బ్రిటన్కు పంపించినాడు. బ్రిటన్లో ఆయన అక్కడ చదువు చెప్పే ప్రొఫెసర్లు అందరికీ ఈయన అంత సులభంగా లెక్కలు వాళ్ళకే చెప్పగలిగే మ్యాథమెటిక్స్లో కొత్త కొత్త ఫార్ములాలు ఈక్వేషన్స్ అన్ని కొత్తగా కనుక్కొని ఆయన చివరకు నోబెల్ ప్రైజ్ సంపాదించినాడు. గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజం. అనుకుంటే ఏ పనైనా సాధించగలడు. ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. వీడ్కోలు సమావేశం అనేది మన భువనగిరి విద్యా కళాశాలలో ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. వీడ్కోలు సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం, మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు 2 సంవత్సరాలుగా విద్యను పూర్తి చేసుకుని కళాశాలను వీడి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి జరుగుతున్నటువంటి శుభ తరుణంలో మొదటి సంవత్సరం విద్యార్థులు వచ్చేసి సెకండ్ ఇయర్ విద్యార్థులకు వచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఈ యొక్క వీడ్కోలు సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో 2 సంవత్సరాల అనుభవాన్ని చేసి జూనియర్ విద్యార్థులకు తెలియజేయడం, అదేవిధంగా జూనియర్ విద్యార్థులు కూడా వచ్చేసి 2 సంవత్సరాలుగా ఈ కళాశాలలో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థుల నుంచి వారి క్రమశిక్షణ, వారి విద్య అభివృద్ధి, వారి యొక్క మంచి ప్రవర్తన శైలిని చేసి పునికి పుచ్చుకోవాలన్నటువంటి ఆకాంక్ష మొదటి సంవత్సరం విద్యార్థుల్లో చేసి మెరుగవ్వాలన్నటువంటి ప్రధాన సందేశం కూడా ఈ యొక్క సమావేశం ద్వారా చేసి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పిందంటూ వర్గీకరణ చేసే అధికారం ఉందని చెబుతూ ఎస్సీ వర్గీకరణకు నిర్ణయాలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఇది రాజ్యాంగ అధికారాలను వక్రీకరించడమేనని మాల మహాసభ అధ్యక్షుడు మల్లె వెంకట్రావు పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని నిశాంతి భవన్లో ఏర్పాటు చేసిన మాలల సంఘాల జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 23వ తేదీ కర్నూలు నగరంలో రాయలసీమ మాలల యుద్ధగర్జన మహాసభను విజయవంతం చేయాలని మాల మహాసభ అధ్యక్షుడు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాలల వివిధ సంఘాల జేఏసీ నేతలు మాట్లాడారు.
కార్యక్రమంలో నాయకులు లింగస్వామి, వెంకటేశ్వర్లు, రాము, సునీల్, సాంబశివుడు, దేవరత్నం, దత్తు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏకం కండి మాలల్లారా 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 ఏకం కండి జయప్రదం చేయండి కర్నూలు మాలల్లారా ఏకం కండి మాలల్లారా ఏకం కండి మాలల్లారా ఏకం కండి. ఈ నెల 23వ తేదీన కర్నూలులో జరిగే రాయలసీమ యుద్ధ గర్జనకు సంబంధించి నంద్యాల జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లింగస్వామి గారు, కొందా వెంకటేశ్వర్లు గారు, శ్యామ్ గారు, అట్లాగే మా సాంబశివుడు గారు, దేవరత్నం గారు, దస్తగిరి గారు, దత్తు గారు, వీళ్ళంతా మిగతా లక్ష్మి ఇలాంటి నాయకులందరూ పాల్గొన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకమైంది. దానితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు మాకు చెప్పింది కాబట్టి మేము వర్గీకరణ చేస్తాం, చేసే అధికారం మాకు ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా కూడా రాజ్యాంగం యొక్క అధికారాలను వక్రీకరించి బైపాస్ చేసి చేయమనలేదు. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ ప్రజలకు సంబంధించి పాలసీస్ ఏవి తయారు చేయాలన్నా, కమిషన్ వేయాలన్నా ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించాలా. సంప్రదించకుండానే తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు నాయుడు కమిషన్ వేశారు. ఇక్కడ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. ఇట్లాగే చంద్రబాబు నాయుడు గతంలో అధికారం ఉన్నప్పుడు 1996లో రామచంద్రరాజు కమిషన్ వేశాడు. ఇది రామచంద్రరాజు కమిషన్ ఏ గ్రౌండ్స్ మేరకు వేశాడో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా అదే గ్రౌండ్స్ తో వేశాడు. అయితే అప్పుడే 97లో జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా ముగ్గురు జస్టిసుల ధర్మాసనం రామచంద్రరాజు నివేదికను కొట్టేసింది. ఈరోజు ఎంఆర్పిఎస్ ఉషా మెహ్రాని నివేదిక రికమెండ్ చేసిందని చెప్తున్నారు. అది కూడా పూర్తిగా తప్పు. ఉషా మెహ్రా నివేదికని 2012లోనే నేషనల్ ఎస్సీ కమిషన్ కొట్టేసింది. ఇంకొక కొత్త వాదన నింద మా మీద వేస్తా ఉన్నారు. 1965లోనే లోకూర్ కమిటీ మాలల్ని రిజర్వేషన్ల నుంచి తీసేయండి అని చెప్తే 2024 వరకు కొనసాగిస్తారా? ఇది అన్యాయం అని ఎంఆర్పిఎస్ తో పాటు అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు, బీసీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ వర్గీకరణ ప్రయత్నాలు సుప్రీంకోర్టు తీర్పుకు పూర్తిగా వ్యతిరేకమైనవి. సుప్రీంకోర్టు తీర్పులో వాళ్ళు క్రీమీ లేయర్ తీయమన్నారు. ఎంపెరికల్ డేటా తీసి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు. ఎంపెరికల్ డేటా అంటే ఎవడెవడు ఉద్యోగం పొందాడో, ఏ ఏ కులాలు వాళ్ళు లోన్లు పొందారో వాళ్ళందరూ లిస్టు తీసి మాలైనా, మాదిగైనా, రెల్లి అయినా, పాకి అయినా వాళ్ళని షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల నుండి వాళ్ళ బిడ్డల్ని పక్కన పెట్టాలనే కుట్రతో ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశము రాయలసీమలో ముఖ్యంగా కర్నూలులో ఫిబ్రవరి 23వ తేదీన ఈ యొక్క మాల యుద్ధ గర్జన మహాసభను జయప్రదము చేయాలన్నటువంటి ప్రబలమైన కోరికతో మాలంతా సంఘటిత శక్తితో, ఐక్యతతో దీన్ని విజయవంతం చేయాలని ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే మనం ఒక్కసారి చూసినట్లయితే ఈ వర్గీకరణ ఫలాలు అన్నటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటిది యొక్క హక్కు. ఆ హక్కును ఈ ప్రభుత్వాలు కూలదొస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు వాళ్ళ మాదిరిలైతేనేమి మరి ముఖ్యంగా ఈ అణగదొక్కుతున్నటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాము. ఈ అణగదొక్క వ్యవస్థ నుండి మనం మరొక్కసారి ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాత్రికేయులపై సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకరుల సమావేశం. వైభవంగా నేటి నుండి ప్రారంభమైన శ్రీ జమ్ముల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు.
సంఘటిత అసంఘటిత కార్మికుల ఈసామ్ పోర్టల్ నమోదుపై అవగాహన కల్పించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్. భువన విజయం కళాశాలలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం. ఈ నెల 23వ తేదీ కర్నూలు నగరంలో రాయలసీమ మాలల యుద్ధ గర్జన మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాల మహాసభ అధ్యక్షుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.